గురువుగారు జగద్గురువు, లీలా మానుష వేషధారి, యుగపురుషుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణుడు కూడా ఒక మామూలు మనిషిలా మరణించాడా? ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమే, జరిగింది. భాగవతంలో స్పష్టంగా రాశారు. ఆయన ఒక మామూలు మానవుడు ఎలా చనిపోయేటప్పుడు అబ్బా అని ఏ రకంగా అంటాడో ఈయన కూడా అబ్బా అన్నట్ట. ఏమిటండి, అంత గొప్ప దేవుడు ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అని చక్కగా భగవద్గీతలో ద్రోణుణ్ణి నేనే చంపాను, భీష్ముణ్ణి నేనే చంపాను, జయద్రథుణ్ణి నేనే చంపాను, మొత్తం సంహారం నేనే చేస్తాను, మొత్తం నాలోనే ఉంది, ఇన్ని చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఒక మామూలు మానవుడిలాగా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దానికి పెద్దలు శ్రీధరీయ వ్యాఖ్య అని చెప్పి మహాభాగవతానికి సంస్కృతంలో ఒక గొప్ప వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో దానికి వివరణ చేశారు. ఎందుకనంటే ఏ జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మకి సంబంధించినటువంటి నియమాలని భగవంతుడు పాటిస్తాడట. ఎందుకు పాటిస్తాడంటే శ్రీరాముడు నిజానికి ఆయన కష్టాలు పడవలసినటువంటి అవసరం లేదు. ఒక్క నిమిషంలో అనుకుంటే మొత్తం సీతమ్మ దగ్గరికి వచ్చేస్తుంది, అందరం చనిపోతారు. కానీ ఒక మామూలు మానవుడు సీతని ఎలా తెచ్చుకోగలడు, ఒక ధర్మాత్మకంగా ప్రవర్తించి ఎలా తెచ్చుకోగలడు, లోకానికి నిరూపించటం కోసం, ఒక ఆదర్శ మానవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలో లోకానికి నిరూపించడం కోసం శ్రీరాముడు ఆ రకంగా ఆ పరమ మహావిష్ణువు అవతారం ఎత్తినప్పటికీ ఒక మామూలు మానవుడిలాగా ఏడ్చాడు, మామూలు మానవుడిలాగా కోప్పడ్డాడు, ఈ రకంగా చేశాడు. అదే పరిస్థితిలో శ్రీకృష్ణుడు కూడా ఒక బోయవాడి యొక్క చేతిలో, ఎలాంటి బోయవాడు అండి వాడు, ఒక చేపలో ఒక ఇనప ముళ్ళు దొరికిందట వాడికి. ఆ బోయవాడికి చూడండి, ఆ ఇనప ముళ్ళు తీసుకొని ఒక బాణానికి గురిపెట్టాడు. తీసుకుంటే ఈ శ్రీకృష్ణుడు ఏం చేసేట అంటే తన అవతారం పరిసమాప్తి కావాలనుకున్నాడు. ఒక చెట్టు మీద పడుకున్నట్ట, ఇంక వేరే ప్రదేశం లేదండి ఆయనకి. ఈయన పడుకొని ఉండటం అలవాటు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఎప్పుడు అలా పడుకొని ఉంటుంటాడు మహానుభావుడు ఆయనకి. కాబట్టి అలా పడుకొని ఈయన కూడా ఒక చెట్టు కొమ్మ మీద పడుకున్నట్ట శ్రీకృష్ణుడు. ఆ పడుకొని ఈ కుడికాలు ఆ ఎడమకాలు మీద పెట్టేట. అంటే మామూలుగా పడుకున్నప్పుడు కొంతమంది అలా పెడుతుంటారు కదా, ఈ కుడికాలు అలా ఎడమకాలు మీద పెట్టి కొంచెం ఆడించడం మొదలు పెట్టేట. మనిషి పూర్తిగా కనపడటం లేదు, ఆ కదులుతున్నటువంటి కాలు ఆ బోయేవాడికి కనపడింది. ఒరే, ఈ పొదల మాటన ఏదో కదులుతోంది, ఒక పక్షిలాగా అనిపించిందిట అది వాడికి. పక్షిలాగా ఉందని చెప్పి ఆ చేపలోంచి వచ్చినటువంటి ఇనప ముళ్ళుతో వాడు చేసినటువంటి బాణంతో ఆ కదులుతున్న దాని మీద వీడు కొట్టాడు. కొట్టే అబ్బా అని అరిచేసరికి అరే నేనేదో పక్షి అనుకున్నాను, ఏదో మనిషి గొంతులాగా వినపడుతోందని చెప్పి ఆ బోయవాడి దగ్గరికి వచ్చి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ. అయ్యా మా ప్రభో, నన్ను క్షమించండి అంటే నువ్వేం తప్పు లేదు, నేనే అవతారం చాలించదలుచుకున్నాను. ఒక మామూలు మానవుడు ఎలా వెళ్ళిపోదలుచుకున్నాడో అలా నేను వెళ్ళిపోదలుచుకున్నానని చెప్పి నీదేమీ తప్పు లేదు, నేనే కావాలని ఇదంతా సృష్టించానని చెప్పి ఆ బోయవాడిని శ్రీకృష్ణ పరమాత్మ ఓదారుస్తాడు. మానవ జన్మ ఎత్తాడు కాబట్టి మానవకి సంబంధించినటువంటి మానవుడికి మరణం అనేది తప్పదు. మానవుడు అంటే చనిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. మర్త్యలోకము అని అంటే ఇది చనిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మానవులు నివసించేది. కాబట్టి ఇక్కడ పుట్టాడు కాబట్టి మరణం ఇక్కడ తప్పదు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మామూలు మానవుడిలాగా తన తనువుని చాలించాడు.